New Era. Everybody, please stop wherever you are and turn towards the main gate.
quadrilateral contains 4 sides, then quadrilaterals, example, square. This contains 4 sides and 4 angles are same. 90, 90, 90, 90. And this is a rhombus, which are all sides are equal and opposite angles are equal. And if I lose this is the rectangle. In this rectangle, opposite sides are equal and all angles are equal. They measure 90. And this is a parallelogram. All sides are equal but opposite angles are equal.
continue with the dance performance. Let's welcome the performers with a big round of applause. వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆలోచన బోధాయన వివేచన ఆలోచన కలిగించే మాలో ఆర్తి బోధాయన వివేచనకు పులకించిన రాత్రి ఆలోచన వివేచన కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆర్యభట్ట గణనలో భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం మహావీర మధురత్వం బ్రహ్మగుప్త భావార్థం మహావీర మధురత్వం గణిత సార సంగ్రహం బ్రహ్మగుప్త భావార్థం బ్రహ్మస్ఫూర్త సిద్ధాంత మధురత్వం భావార్థం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం శ్రీధరుని శోధన శ్రీనివాస సాధన శ్రీధరుని శోధన సమీకరణ మూలము శ్రీనివాస సాధన. Good morning, Manindal.
So 22nd December ఇండియా టోటల్ ఇండియాలో మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. శ్రీనివాసరావు రామానుజం బర్త్డేని పురస్కరించుకొని మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేయడం, ఇండియా టోటల్లో మ్యాథ్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. మనకు తెలుసు ఇండియన్ మ్యాథమెటిషియన్లో well-known person శ్రీనివాస రామానుజం, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అండ్ అనేక మ్యాథ్స్లో అనేక దాంట్లో చాలా ఫార్ములాస్ చాలా నేర్చుకుని చాలా న్యూ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశారు. న్యూ ప్రాబ్లమ్స్ని ఇప్పటికీ తన ప్రాబ్లమ్స్లో కొన్ని సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. సో ఈ కాంటెస్ట్లో మనకి పిల్లలకి చెప్పేది ఏంటంటే మీ వరకు వచ్చేసరికి, సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్ అంటే భయపడడం, ఒక ఫోబియా అనేది వాళ్ళలో ఉంటుంది. మ్యాథ్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే నాకు రాదు. సో ఆ ఫోబియాని తీసేయండి. మ్యాథ్స్ చాలా ఈజీ. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు మ్యాథ్స్తో ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ చాలా ఈజీగా రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఆ మ్యాథ్స్ ఫోబియాని తీసేయండి, ఈజీగా నేర్చుకుంటారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్ చాలా చెప్పారు మ్యాథ్స్ డే గురించి, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం ఏంటి అనేది చాలా చెప్పారు. సో మన 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా మంచి డ్యాన్స్ చేశారు మంచిగా. అండ్ నియర్లీ వన్ వీక్ నుంచి ఈ మ్యాథ్స్ ఎక్స్పో కోసం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మొత్తము అండ్ టీచర్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ అండ్ స్టూడెంట్స్ హై స్కూల్ నుంచి 136 ప్రాజెక్ట్ వర్క్స్ చేశారు, ప్రైమరీ నుంచి 40. చూడండి, ఈ 176 కాన్సెప్ట్ నేర్చుకున్నా మీరు మ్యాథ్స్లో చాలా వరకు నేర్చుకున్న వాళ్ళు అవుతారు హై స్కూల్ లెవెల్లో. ఈ 176 కాన్సెప్ట్ నేర్చుకున్న మీరు మ్యాథ్స్లో చాలా వరకు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో అసెంబ్లీ తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మీరు క్లాస్కి వెళ్ళిపోతారు. ఎవరైతే మ్యాథ్స్ ఎక్స్పోలో ఉన్నారో ఆ టీచర్స్ వాళ్ళని, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ టీచర్స్ అక్కడ ఉంచుతారు. అది అరేంజ్ చేసుకున్న తర్వాత క్లాస్ టు క్లాస్ ఆ మ్యాథ్స్ ఎక్స్పోని చూడడం. ఉట్టి అలా చూసుకుంటూ వెళ్ళొద్దు, అది అడగండి, కాన్సెప్ట్ అడగండి, అది ఏంటో అడగండి, నేర్చుకోండి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయండి, అది ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, అవసరమైతే నోట్ చేసుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, 10th CBSE February 15th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అఫీషియల్గా చూసుకుంటే మనకి మీ సబ్జెక్ట్ వచ్చేసరికి February 23rd నుంచి. హాఫ్ ఆఫ్ ద రివిజన్ అయిపోయింది. అండ్ స్టేట్ వాళ్ళకి కూడా మనం న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం, ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ SSC రిజల్ట్స్, SSLC ఎగ్జామ్స్ ఈసారి 15 days ముందే కండక్ట్ చేస్తారని మన న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. సో ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, మీకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అండ్ మన న్యూ ఇయర్కి ఏంటంటే బిఫోర్ కరోనా కానీ తర్వాత కానీ 10th క్లాస్ రిజల్ట్ల విషయంలో స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ర్యాంక్స్, చాలా రికార్డ్స్ ఉన్నాయి. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆ రికార్డ్స్ని మీరు డిఫీట్ చేయాలి. మీ జూనియర్స్కి కొత్త టార్గెట్స్ ఇవ్వాలి. అండ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడకుండా, మ్యాథ్స్ అంటే మంచిగా చేస్తారని, మ్యాథ్స్ ఇష్టపడి చేస్తారని, ఈజీగా నేర్చుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. Now I request for vote of thanks from Srinivas sir from Maths Department. Good morning to one and all. Happy National Mathematics Day. On behalf of students and Maths Department,
I'm here to say a word of thanks. First of all, respected Chairman Sir and Director Sir, thank you very much for encouraging us and arranging such kind of arrangement. And a special thanks to our torchbearer of Maths Department, respected Principal Sir, for giving a valuable speech and encouraging and motivating students. So, and most of the students are contributed first 7 days onwards, almost close to 170 exhibits they prepared, and I know that 170 projects are there ready to exhibit now. In each project, hardly 4 or 5 members involved, and they too contributed complete 1 week, not only 1 or 2 persons. We try to multiply 170 into 3 or 5. So, majority of the people are involved in project and they too contributed. They learn something, the particular projects. Every day is in regular task, textbooks, problems, questions, answers like that. But complete 1 week before onwards, this, the process of making projects and everything it is going on. So really I congratulate and be ready for the explanation part. And one more thing, 1st December onwards we started in regular prayer time. Every day one person has to come and speak about mathematicians. It is really good program because of we started not started on 22nd December. Before only we started. Okay, what is happening in December month? Every day why they are coming and why they are speaking about mathematician. So then remembering to particular upcoming program is there. 22nd December is the last day. So that purpose every day in prayer in every group. All 4 groups are involved and they are speaking about mathematician. So that purpose most of the members know, okay, it is going on. The major program is 22nd December. So such kind of involvement is really very good, and I appreciate all members from all groups. And you, I request to our students, while visiting the projects, you ask them question and learn the concept, and you too, my dears, who are the main leaders, who are the representative of the particular project, you try to explain your concept. Okay? So then, thank you so much. Thank you, one and all. Thank you for giving me the opportunity.